చేసుకుంటారు, అదే పులియని రొట్టెల పండుగ. సో వాళ్ళు ఈ యొక్క ఇన్ని అద్భుతాలు వాళ్ళ కళ్ళ ముందు జరుగుతున్నా సరే వాళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు. సో అందుకు మోషే గారు దేవుడు తన బాహుబలమును చేయిని మీకు చూపించి ఉన్నాడు కాబట్టి మీరు ఏదైనా చేసేటప్పుడు దేవాది దేవుడు చేసిన అద్భుతాన్ని మర్చిపోవద్దు అని చెప్పి మోషే గారు ఆ ప్రజలందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఆయనలో ఉన్నటువంటి గుణము. మరలా అదే అధ్యాయంలో 10వ వచనం చూద్దాం. నిర్గమకాండము 13వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలను. ఇలా వారికి సంవత్సరానికి 7 పండుగలు. ఈ 7 పండుగలు నియామకాలంలో వాళ్ళకి కట్టడగా విధింపబడింది. అది వారు చివరి దాకా